మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ కార్తీక మాస శుక్రవార శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో భగవంతుడిని పొందడానికి ఎటువంటి హృదయం కావాలి, అదేమిటో అందరం కలిసి విని తెలుసుకుందాం. ఒకరోజు శ్రీ మహావిష్ణువు తన అర్ధాంగి లక్ష్మీదేవి సహకారంతో ఒక జాబితా తయారు చేస్తున్నాడు. ఆ జాబితా అనుక్షణం భగవన్నామస్మరణ చేసే భక్తులకు సంబంధించింది. ఆ జాబితాలో నారద మునీశ్వరుని పేరు మిగతా భక్తులందరికన్నా పైన ఉంది. సరిగ్గా ఆ జాబితా తయారు చేస్తున్న సమయంలోనే నారాయణ నారాయణ అన్న నాదం వినిపించింది. క్షణాల్లో కళ్ళ ముందు నిలుచున్న నారదుని చూసి లోక సమాచారం అంతా అడిగి తెలుసుకున్నాడు విష్ణుమూర్తి. ఆ తర్వాత, ప్రభు, మీరు ఏదో రాస్తున్నట్లున్నారు, ఏమిటది అంటూ అడిగాడు నారదుడు. అందుకు సమాధానంగా, నారద, కొద్ది రోజులుగా అహోరాత్రులు దైవస్మరణ చేసే భక్తుల పేర్ల జాబితా తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాము అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు ఎంతో ఉత్కంఠంతో, అయితే మీ పరమభక్తుడైన నారదుని పేరు ఆ భక్తుల జాబితాలో అందరికన్నా పైనే ఉండాలి మరి అన్నాడు. విష్ణువు ఏమి మాట్లాడకుండా ఆ జాబితాను అతని చేతిలో పెట్టాడు. తాను అనుకున్నట్లు నిజంగానే ఆ జాబితాలో అందరికన్నా పైన తన పేరే ఉంది. మహానందభరితుడైన నారదుడు ఆ జాబితాలోని మిగతా పేర్లన్నీ చూశాడు. అయితే అనుక్షణం భగవన్నామస్మరణ చేసే హనుమంతుని పేరు మాత్రం ఆ జాబితాలో ఎక్కడా లేదు. ఆ విషయమై తన స్పందనను ఎంత మాత్రం వ్యక్తం చేయకుండా విష్ణుమూర్తితో సెలవు తీసుకున్నాడు నారదుడు. ఆ వెంటనే గగన మార్గంలో హనుమంతుని నివాసానికి చేరుకుని శ్రీ మహావిష్ణువు తయారు చేస్తున్న భక్తుల జాబితా విషయం చెప్పి అందులో ఎక్కడా నీ పేరు లేదని చెప్పేశాడు. ఆ మాటలు విన్న హనుమంతుడు కించిత్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయలేదు. గురుదేవ, నారాయణుడి మహాభక్తుడు మీరు. అనుక్షణం మీ నోట నారాయణ నారాయణ తప్ప మరో మాటే రాదు. అయినా ఎల్లవేళలా రామనామస్మరణ చేసే నా పేరు ఆ జాబితాలో ఎలా ఉంటుంది మహర్షి అంటూ రామనామస్మరణలో నిమగ్నమైపోయాడు హనుమంతుడు. ఆ వెంటనే అటు నుంచి వెళ్ళిపోయాడు నారదుడు. ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ ఒకసారి నారదుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు. ఆ రోజు కూడా ఏదో రాస్తూ కనిపించాడు. అది చూసిన నారదుడు, ప్రభు, ఈరోజు కూడా మీరేదో రాస్తున్నారు, ఏమిటది అన్నాడు. తాను తయారు చేస్తున్న ఒక జాబితాను నారదుని చేతిలో పెడుతూ, నారద, ఈరోజు నిరంతరం మేము స్మరించే భక్తుల పేర్ల జాబితా ఒకటి తయారు చేస్తున్నాం అన్నాడు. నారదుడు వెంటనే ఆ జాబితాను చూశాడు. ఒక్కసారిగా నారదుని కళ్ళు బయర్లు కమ్మాయి. అందులో అందరి పేర్ల కన్నా పైన హనుమంతుని పేరు ఉంది. పైగా నారదుని పేరు మాత్రం ఆ జాబితాలో ఎక్కడా లేదు. అది చూసి నిశ్చేష్టుడైన నారదుడు నారాయణ నారాయణ అనుకుంటూ అటు నుంచి వెళ్ళిపోయాడు. ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్ప అన్నట్లు ఎదుటివారిని మన హృదయంలో నింపుకోవడం కన్నా ఎదుటివారి హృదయంలో మనం నిలిచిపోయేలా జీవించడమే గొప్ప అన్న సత్యం నారదునికి నిదానంగా అర్థం కావడం మొదలైంది. ఉడుతా భక్తి, ఆ భక్తికి కారణమైన పూర్వజన్మ. ఉడుతా భక్తి అనే పదం మన రోజువారీ సంభాషణలోనూ వింటూ ఉంటాం. మనం చేసే చిన్న సహాయం పెద్దదిగా కాకపోయినా ప్రేమతో చేసినదే అయితే దానికి అంతరార్థం ఉంటుంది. ఆ భక్తి మూలం రామాయణంలోని ఉడుతా కథ. సేతుబంధన సమయంలో వానరసేన పెద్ద పెద్ద రాళ్ళు మోస్తూ ఉండగా ఒక చిన్న ఉడుత కూడా తనంతట తానుగా ఇసుక రేణువులను రోల్లుతూ రామకార్యానికి తోడ్పడింది. ఆ చిన్న సహాయం చూసి శ్రీరాముడు హర్షించి తన చేతులతో దానిని నిమిరాడు. ఆ సమయంలో పడిన రాముని వేళ్ల ముద్రలు నేటికి ఉడుతల వీపుపై కనిపిస్తాయనే విశ్వాసం ఉంది. కానీ ప్రశ్న ఏమిటంటే, ఆ ఉడుతకు ఆ భక్తి ఎలా కలిగింది? ఆ చిన్న జీవికి రామకార్యానికి సహాయం చేయాలన్న ఆలోచన
ఎక్కడి నుంచి వచ్చింది? అద్భుత రామాయణం ప్రకారం అది ఆ ఉడత పూర్వజన్మలో చేసిన పాపానికి, పశ్చాత్తాపానికి ఫలితం. పూర్వకాలంలో కాశీనగరంలో ఒక బ్రాహ్మణ కుమారుడు విద్యలన్నీ నేర్చుకుని తిరిగి స్వగ్రామానికి చేరాడు. తన పాండిత్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రజలు అతని తండ్రిని పొగడడం మొదలుపెట్టారు. కానీ తండ్రి ఎప్పుడూ వినయంగా, ఇంకా నా కుమారుడు చిన్నవాడు, నేర్చుకోవలసింది చాలా ఉంది అని చెప్పేవాడు. ఆ మాటలు కుమారునికి గుచ్చుకున్నాయి. తండ్రి ఉన్నంత వరకు నన్ను ఎప్పటికీ చిన్నవాడిగానే చూస్తారు అన్న దురాలోచనతో తండ్రి చనిపోతే బాగుంటుందని అనుకున్నాడు. ఒకరోజు తండ్రి ఇంటి లోపలికి వస్తూ ఉండగా కర్రతో కొట్టేశాడు. గాయపడి తేరుకున్న తండ్రి, నీకు ఎంత జ్ఞానం ఉన్నా వివేకం లేకుండా దుర్మార్గం చేశావు, క్రూర మృగంగా పుడతావు అని శపించాడు. ఆ బ్రాహ్మణ కుమారుడు తన తరువాతి జన్మలో పెద్ద పులిగా పుట్టాడు. కాలక్రమేణా తన తండ్రి ఒకరోజు ఆ అడవిలో ప్రయాణిస్తూ ఉండగా అతనిపై దాడి చేశాడు. తండ్రి అప్పుడు అన్నాడు, ఇంకా క్రూరత విడవలేదా? ఇక ముందు ఎవరికి హాని చేయని ఉడతగా పుడతావు అని మరలా శపించాడు. అప్పుడు పులికి పూర్వజన్మ జ్ఞానం మేల్కొంది. తండ్రి పాదాల వద్ద పడి క్షమించమని ప్రార్థించాడు. దయతో తండ్రి అన్నాడు, నీవు ఎవరికీ ఉపకారం చెయ్యకపోయినా ఏదో ఒకరోజు పక్కవారికి చిన్న సహాయం చేస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నిన్ను స్పర్శిస్తాడు, నీ శాపం తీర్చబడుతుంది. ఆ తర్వాత ఆ ఆత్మ ఉడతగా పుట్టి సముద్ర తీరంలో సంచరిస్తూ జీవించింది. రాముడు సేతు బంధనంలో ఉండగా తన శక్తి కొలది ఇసుకను మోసి వేసింది. ఈ చిన్న సేవకు ప్రతిఫలంగా రాముడు తన చేతులతో దానిని నిమిరాడు. అదే ఆ బ్రాహ్మణ కుమారుని విమోచన క్షణం. ప్రహ్లాదుడేపాటి పైడి కానుకలిచ్చే మదగజంబనిచ్చే మౌక్తికములు, నారదుండేపాటి నగలు రత్నములిచ్చే ఘన విభీషణుడు ఏమి కట్నమిచ్చే, ఉడుత నీకే పాటి యూడిగంబులు చేసే, అయినా నీవు అందరినీ రక్షించితివే. దయామయుడా, నిన్ను పొందడానికి పెద్ద బహుమతులు అవసరం లేవు. భక్తి, ప్రేమ, సేవాస్ఫూర్తి ఉన్న హృదయం చాలు. అద్భుతమైన కథ. నాకు ఉడత సహాయం చేసింది, రాముడు నిమిరాడు, 3 వేళ్ళు ఉడత మీద పడ్డాయి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. కానీ ఆ ఉడత యొక్క అసలు వృత్తాంతం ఏమిటి, అసలు ఉడత ఎందుకు ఆ రకంగా చేయాలని అనిపించింది, ఆ కోరిక ఎలా కలిగింది అనే నా డౌటు ఈరోజుకి ఇప్పటికీ క్లియర్ అయింది. చాలా అద్భుతంగా మనకి అందించారు. ఇది ఆన్లైన్లో నాకు దొరికింది. ఆ రచయితకు మోహనవాణి మరియు మోహనవాణి శ్రోత తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, సర్వం శ్రీరామార్పణమస్తు, సర్వం ఈశ్వరార్పణమస్తు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.